ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయనను తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసుండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు. కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు.
తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మరి ఈరోజు చనిపోయిన తండ్రి మీద నింద వేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కొంతమంది కీలకమైన వ్యక్తులు, జన సైనికులు, ఎగస్ పార్టీ ప్రత్యర్థులు ఏమని, జయచిత్రకి సంబంధం ఉందని, చెన్నైలో ఉండేవాడని, బలవంతంగా ఆవిడతో అనుభవించినాడని, ఈ విషయం అక్కడి వారందరికీ తెలుసని, జగన్ గారికి కూడా బాగా తెలుసని, జగన్ గారు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జయచిత్రకు ఫోన్ చేసి నువ్వు తెర మీదకు వస్తావేమో, రావద్దు, నీకు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండని భయభ్రాంతులు గురి చేశారని, ఆవిడ తెర మీదకి రాలేదని. ఏమో మరి మనకు తెలియదు కదా పెద్దవాళ్ళ మనసులో ఏమున్నాయో, పెద్దవాళ్ళ కుటుంబంలో లొసుగులు ఏమున్నాయో. ఈరోజు ఆయన అంటే పబ్లిక్గా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్గా ఈ పెళ్లి విడాకులు, ఆ పెళ్లి విడాకులు, ఇంకొక ఆవిడతో కాపురం. మరి మనదండి అంతా గుట్టుగా రహస్యంగా దాచిపెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు 3వ పెళ్లి చేసుకున్నప్పటికీ ఏదైతే రేణుదేశాయ్ గారి కొడుకు ప్రతి ఫంక్షన్కి వచ్చిపోతుంటాడు, ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం మీ మీ తండ్రి గారి 2వ భార్యలను గోప్యంగా పెడతారా? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి హక్కు లేదా? ఈ కుటుంబంలో ఆస్తిలో హక్కు లేదా? అనుభవించే హక్కు లేదా? ఖచ్చితంగా వీటిలన్నిటికీ తెర మీదకి రావాల్సిన బాధ్యత మాకు అక్కర్లేదన్నా నిరూపించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ఉందండి. ఆ ట్రోల్ చేసేవాడిని పిలిపించండి, వాడిని ఆపమనండి, వాడి ట్రోలింగ్స్. లేకపోతే వాడు విచ్చలవిడిగా ఇదే చేసేస్తాడు. మేము నమ్ముతున్నాం, ఇంకొకళ్ళు నమ్ముతున్నారు. ఈరోజు నిజంగానే జయచిత్ర గారు వచ్చి రాష్ట్ర ప్రజలందరిలో ఈరోజు నిజంగానే పాపం వివేకానంద రెడ్డి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రాజారెడ్డి చేసుకున్నాడు, పాపం రాజశేఖర రెడ్డి మంచోడు అనుకుంటే లేదు, ఆయన కూడా జయచిత్రని బలవంతంగా అనుభవించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం జయచిత్ర గారి కుటుంబానికి, ఆయన భర్తకి, ఆయన బిడ్డకి, వీళ్ళ కుటుంబాలకి, ఈయన కుటుంబ సభ్యులంటే ఆయన గారికి కూడా తెలుసు అనే విషయం అందరూ చెప్తున్నారు. అంటే ఇది ట్రోలింగ్ ద్వారా అతన్ని పట్టుకు తీసుకురండి, అతని మీద కంప్లైంట్ రేస్ చేయండి, అతన్ని అరెస్ట్ చేయించండి, అతని నోరు నొక్కించండి, లేకపోతే జయచిత్రం వెలుగులో తీసుకొచ్చి విషయాలు బయటకు తీసుకురండి. ఇప్పుడు మన మీద నీళ్లు జల్లారంటే కనీసం తుడుచుకోవాలి కదా, ఎన్ని నీళ్ళైనా జల్లించుకోవడానికి ఇదేమన్నా తుఫాన్ అనుకున్నారా? సో ఖచ్చితంగా ఇది నిజం, ఇది అబద్ధం అని తెలిస్తే కనీసం ఒక చనిపోయిన వ్యక్తి మీద నింద పడకుండా ఉంటుంది. ఎలాగో మీరు బ్రతికున్న వ్యక్తుల మీద కూడా నిందలేసే అలవాటు ఉన్నప్పటికీ పాపం రాజశేఖర రెడ్డి గారు ఉచితార్థంగా జయచిత్రకి ఆయనకి సంబంధం ఉంది, ఆయన పెళ్లి చేసుకున్నాడు, అజ్ఞాతంగా పెట్టాడు, ఆయన చనిపోయిన రోజు కూడా జగన్ గారు ఆవిడకి ఫోన్ చేసి నువ్వు రావద్దన్నారు. లేకపోతే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతోమంది సినిమా తారాలతో సత్సంబంధాలు ఉన్నాయి, బలవంతంగా అనుభవించేవాళ్ళు. తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా ఆయన కలకత్తా హోటల్లో ఎవరితోనో ఏదో ఆసనంలో ఉన్నారు, ఈరోజు వ్యూహంలో మాత్రం ఇంటి దగ్గర శీర్షాసనం వేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇది నప్పు, ఇది నిజం అని మీరు చెప్పకూడదు. పోనీ మీరు చెప్పకపోవచ్చు, మీ ఉంటారు కదా వాళ్ళు, మీ అనుబంధిత సంబంధిత సిబ్బందులు, వాళ్ళు వచ్చి ఎవడో వాడు కుక్క వాగినట్టు అయితే ఇంకొకళ్ళు ఎవరో దాని గురించి మాట్లాడతారా? బుద్ధుందా? రాజశేఖర రెడ్డి గారు మంచోళ్ళు, రాజశేఖర రెడ్డి గారు ఈగల వాళ్ళ దోమల వాళ్ళ అని జయచిత్ర గారిని తీసుకొచ్చి ఒక వాయిస్ ఇప్పించండి, నమ్ముతాం, నమ్మాలనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు అనుమానం నిజంగానేనేమో వాళ్ళ కుటుంబ వారసత్వం అదేనేమో, రాజశేఖర రెడ్డి గారు చేసి ఉండొచ్చేమో, జయచిత్ర గారు విజయమ్మ గారి కంటే ఇంకా బాగుంటుంది కదా, చెన్నైలో ఒక దుకాణం పెట్టుండొచ్చేమో, లేకపోతే వివేకానంద రెడ్డి గారు గోప్యంగా ఉంచి బిడ్డను కూడా కన్నాడేమో, ఇంకా ఎన్ని అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా బిగినైంది చెప్పండి? అమ్మ ఒడి బటన్ నొక్కేది ఆ తాడేపల్లి ప్యాలెస్లో నొక్కొచ్చు కదా, అంత డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్లో నొక్కుతారా? నొక్కినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తారా? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తవ్వుకుంటూ నిజాలు తీసుకొచ్చి ఇవి చెప్తారా? ఇవి నిజాలా అబద్ధాలా మీకెందుకు? మీరు ఒకవేళ ఇటు చూపించారు పవన్ కళ్యాణ్, 4,000 ఇటు తిరిగి ఉన్నాయి, మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ ఆయన చెప్తున్నాడు నా కర్మ అని, అది కూడా 3 అంటాడు, మీరు 4వ దాన్ని తెచ్చారు, 4 సంవత్సరాలకు ఒక్కొక్క దాన్ని తెస్తున్నారు. మీరైతే మాట్లాడచ్చా? మీ కుటుంబం గురించి జన సైనికులు మాట్లాడకూడదా? ఇప్పుడు మీరు మాట్లాడి నిజాలా? 4వ తేదీ మరి లేదు, 4 సంవత్సరాలకు ఒక తేదీ మరి లేదు, లేని దాని గురించి మీరు మాట్లాడచ్చు, జయచిత్ర గురించి వీళ్ళు మాట్లాడకూడదా? ఎవడు అధికారం వాడిది? వాసిరెడ్డి గారు పద్మగారు వచ్చేస్తారని చక్కగా మంచి జ్యువెలరీ వేసుకొని టిక్టాక్గా రెడీ కలజోడు పెట్టుకొని ప్రెస్ మీట్కి వచ్చేస్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడం ఏంటండి? తప్పుగా అంటది. అమ్మ నువ్వు మహిళా కమిషన్, మహిళల గురించి మాట్లాడితేరా? ఈయన మహిళ కాదు, మగవాడు, అది చనిపోయినవాడు, ఆయన నోరు తెప్పి నిజం చెప్పలేడు, కంప్లైంట్ మీకు ఇవ్వలేదు. భారతి గారు నన్నిందని ఈరోజు మహిళా కమిషన్ మీటింగ్ పెట్టేసిందండి. అది రాయపాటి అరుణ, ఎంతమంది పాపం ఆ శ్వేతా చౌదరి లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు వీళ్ళందరూ బాధ ప్రస్తావన. మరి అప్పుడు ఆమెకి వినపడలా, ఆమె కనపడలా, ఆవిడ ఇప్పుడంతా మీటింగ్ పెట్టి రాలా, ఇప్పుడు వచ్చేసింది. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్నంత మాత్రాన మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఎవరెవరు వస్తారో చూడాలి. సో ఖచ్చితంగా ఒక చెంప కొడితే 2 చెంపలు చూపించండిరా అన్న పవన్ కళ్యాణ్ సందేశంలో వెళ్ళేటటువంటి జన సైనికులని తేనెతట్టు మీద రాయేసి కదిలించడం అవసరమా అండి?
మీ మీ లిమిట్స్ మీరు ఫాలో అవ్వండి. మీరు వాళ్ళలాగా చిల్లర కాదండి, వాళ్ళు చిల్లర. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీటీసీలు కాదు, జడ్పీటీసీలు కాదు. మీరే అంటారు కదా, ఏ పదవి ఉందని గౌరవించాలి, ఏ పదవి ఉందని పోలీసు వాడిని ప్రోటోకాల్కి పంపించాలంటారు. మరి ఈరోజు వాళ్ళతో సరి సమానంగా మీరు ఈరోజు రాజ్యాంగ అధికారంలో కలిగి ఉండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఒక సీఎం స్థాయిలో ఉండి, ఒక పిల్లల మీటింగ్లో ఉండి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మీకు ప్రస్తావన అవసరమా? 4 సంవత్సరాలకు ఉదాహరణ మారుస్తాడు. అది అసలు ఎంత చండాలంగా ఉందో తెలుసా? ఎంత చండాలమైన మాట తెలుసా? ఆయన లీగల్గా పెళ్లి చేసుకున్నాడు, ఇల్లీగల్గా మీలాగా ఎక్కడెక్కడో దుకాణాలు పెట్టలేదు. మరి దాన్ని ఎందుకు మీరు ట్రోల్ చేస్తున్నారు? ఈరోజు మీ మీదకి వచ్చింది, మరి మీరు చేయండి. ఆ రోజు షర్మిలమ్మ పెట్టింది కదా, నాకేం అవసరం, నాకు మొగుళ్ళు లేడా అనింది. ఈరోజు మీరు చెప్పండి, మా నాన్నగారికి మా అమ్మగారు లేరా, జయచిత్రతో ఏం పని? ఇదంతా అబద్ధం, ఆ ట్రోలింగ్ చేసిన పట్టుకుని అని చెప్పండి, నోరు విప్పండి. ఎందుకు దాక్కుంటారు? నిజమేనేమో. మీరు మీరు ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడినప్పుడల్లా వీళ్ళు ఇవే విషయాలు వెలుగులోకి తెస్తారు. మీరు ఒకటి, వాళ్ళు ఒకటి. ఇంకేం చెప్పాలి చెప్పండి? మీరు మాట్లాడతారు, వాళ్ళని మాట్లాడనీకన్నా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు వెలుగులోకి తెచ్చేటప్పుడు మీరు చాలా నాణ్యతమైన మాటలు, అంటే చాలా క్వాలిటీ మాటలు మాట్లాడండి. ఇవి మాట్లాడచ్చు, ఇవి మాట్లాడకూడదు. స్క్రిప్ట్ రాసే వాళ్ళని అడగండి, అరే ఇది పిల్లల మీటింగ్ రా, ఎందుకు ఈ గాలి కబుర్లన్నీ చెప్తారు, ఇవన్నీ చెప్పి చూడు వాళ్ళందరినీ చెలరేగి ఈరోజు వాళ్ళు పిల్లగాలే, ఈరోజు వరదగాలే, ఈరోజు తుఫాన్ లాగా మారి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ని తగలబెడుతున్నారు వీళ్ళు, అవసరమా అన్న విషయాన్ని మీరు ప్రస్తావించండి. అంతేగాని మీరు ఏ మాట అంటే ఆ మాట మాట్లాడడం, అవతలోడు 100 మాట మాట్లాడితే మీరు సమాధానం చెప్పకపోతాం, ఇదంతా నిందను ఒప్పుకోవడమే. నిందను మీరు నిజం చేస్తున్నారు. చెప్పండి, జయచిత్రం తీసుకురండి. ఖచ్చితంగా ఇదంతా తప్పు, నేను ఏ సినిమా హీరోని అనుభవించలేదు, నాకు భారతి గారు ఒక్కళ్ళే అని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారికి మా విజయం ఒక్కతే, ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మగారిని, ఆవిడతో ఏం పని అని చెప్పండి. సో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు అవి ట్రోలింగ్ నిజమో అబద్ధమో మనకు తెలియదండి. బట్ దాన్ని బట్టి జనాలు ఇలా అనుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు, మీరు ఒకటి అనడం వల్లే కదా ఇవన్నీ వచ్చినాయి. సో మీరు అనడం కాదండి, మీరు గతంలో 3 పెళ్ళిళ్ళు అన్నారు. ఈ జయచిత్ర విషయం వెలుగులోకి వచ్చిందండి, రాలేదుగా. నిజంగానే 3 మీరు ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు మీరు 4 అన్నారు, 4వ తెవత్తండి, 4 ఎవరు వస్తారు చెప్పండి? అదే రకంగా 4 సంవత్సరాలకు ఒక పెళ్ళి అన్నారు, దాన్ని ఒప్పుకోవట్లేదు. దానివల్ల ఈ ట్రోలింగ్స్ అన్నీ ఇవి నిజమో అబద్ధమో మా గాలి కబుర్లో మనకైతే తెలియదు. సో ఖచ్చితంగా ఈ విలువైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి నిజ నిజాలు బయటకు వచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాతివ్రత్యాన్ని మీరు నిరూపించాల్సిన బాధ్యత. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళంతా కూడా చనిపోయినటువంటి వ్యక్తులు. అటు రాజారెడ్డి కావచ్చు, అలాగే వివేకానంద రెడ్డి కావచ్చు, అలాగే రాజశేఖర రెడ్డి కావచ్చు, ముగ్గురు కూడా చనిపోయినటువంటి వ్యక్తులు. చనిపోయినటువంటి వ్యక్తులకి వాళ్ళ వారసులు వాళ్ళ గౌరవాన్ని ఇంకా పెంచేటటువంటి విధంగా వ్యవహరించాలి, కానీ వాళ్ళ మీద మచ్చబడే విధంగా, వాళ్ళ లోగుట్టులు బయటకు వచ్చే విధంగా, వాళ్ళు అబాస్పాలు అయిపోయే విధంగా, వాళ్ళపైన ఆరోపణలు ప్రజల్లో విశ్వాసము పోయేటటువంటి విధంగా వ్యవహరించడం అనేటటువంటిది సరైన పద్ధతి అని అంటారు సామాజికంగా ఆలోచిస్తే. అంటే 100% సరైన పద్ధతేనండి. ఎందుకంటే నింద వీళ్ళ మీద పడుతున్నప్పుడు చనిపోయిన వాళ్ళ మీద నింద వేయడం అనేది కామన్. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద నింద పడింది కాబట్టి పాపం అవినాష్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు లోగుట్టు ఇప్పాల్సి వచ్చింది, లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఇప్పలేదండి. ఈరోజు జగన్ గారి మీద ఒక నింద పడితే జగన్ గారు నాకేం సంబంధం లేదు, నాన్నగారి టైంలో చేశారేమో మాకు తెలియదు అనేయచ్చు. ఎందుకంటే వాళ్ళ దాకా వస్తుంటే పక్కన వాళ్ళ మీద నెట్టేస్తారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే టైంలో భాస్కర్ రెడ్డి గారి మీద నెట్టేసి అక్కడితో ఆపేసేయచ్చు. అదే రకంగా ఈరోజు అవినాష్ రెడ్డి గారు తెర మీదకి వస్తున్నారు అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో నాకేం సంబంధం అండి, ఆయనకు ఆ రిలేషన్ ఉన్నాయి, ఈ రిలేషన్ ఉన్నాయి, సునీల్ యాదవ్ తల్లిని గెలికినాడు, ఉమాశంకర్ రెడ్డి భార్యని గెలికినాడు, వీళ్ళందరూ వచ్చి ఆయన ఏదో చేసేసి ఉంటారని ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ విలువను దిగదారుస్తున్నారు. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు తండ్రిని ఎప్పుడు దిగజార్చలేదండి. నాన్నగారి బాటలోనే వెళ్తాను, ఆయన అడిగేసిన చోటే అడిగేస్తానన్నారు. బట్ ఈయన కూడా చెన్నైలో అడిగేస్తారో లేదో చూడాలి. అసలు చెన్నై అనేది నిజమో కాదో తెలుసుకోవాలి. సో అదే రకంగా మాట తప్పను మడని తిప్పను అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొన్ని స్లోగన్స్ వెలుగులోకి ఇంకా కూడా వస్తున్నాయి. ఇవన్నిటికీ సమాధానం ఎప్పుడు చెప్పాలి అంటే, ఒక గొప్ప బాధ్యత మీ నెత్తి మీద ఉన్నప్పుడు దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. ఈరోజు రౌడీజం, ఈరోజు బూతుల పర్వం, ఈరోజు రాక్షస ప్రభుత్వం, ఈరోజు తప్పుడు కేసులు, తప్పుడు ట్రోలింగ్స్, ఆడవాళ్ళని కించపరచడం, ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదు. ఇదేమీ హిట్లర్ పరిపాలన కాదు. ఖచ్చితంగా ఇక్కడ నాన్నగారి మీద పడ్డ నిందని తుడిపేసుకోవాలి. అదే రకంగా చనిపోయిన వ్యక్తుల మీద ఏ ఒక్కరూ నిందలు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు లేచి వచ్చి చెప్పలేరు కదా ఇది నిజమా అబద్ధమా అని. ఉన్నవాళ్ళు వాళ్ళ విలువని పెంచాలి, కాపాడాలి. చనిపోయిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదే. సో ఖచ్చితంగా దీంట్లో వివేకానంద రెడ్డి గారి గౌరవాన్ని 3 ఏళ్లు కాపాడినటువంటి అవినాష్ రెడ్డి ఎప్పుడైతే తన దాకా వచ్చిందో అప్పుడు మాత్రమే పాపం నోరు వివేకానంద రెడ్డి గారికి ఇంకొక భార్య ఉంది, ఆ భార్యకి ఇంకొక బిడ్డను కూడా గనినాడు.
సో వాళ్ళిద్దరికీ సమస్య, నాకేం సమస్య లేదని అప్పుడు చెప్పారండి విషయాన్ని. ఈ రకంగా మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారికి సంబంధించినటువంటి లోగుట్టు ఇంతవరకు చెప్పనే లేదు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో, రాజశేఖర రెడ్డి గారు ఏకపత్ని వ్రతులా, లేకపోతే నిజంగా సెకండ్ పత్ని చెన్నైలో ఉనిందా, అమ్మ నాన్న తమిళమ్మాయి కూడా ఉండిందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది అంటారా? మనకేం అవసరం అండి, పెద్దిళ్లలో ఏం జరుగుతుందో ఇదంతా సహజం కదా, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టుగా. సో ఖచ్చితంగా విలువైన విషయాల్ని మీడియా మిత్రులు మీడియా ద్వారా తప్పుడు ట్రోలింగ్స్ చేయకండి, నిజమైతేనే బయట పెట్టకండి, ఎవిడెన్స్ ఉంటేనే సమాధానం చెప్పండి. ఎందుకంటే ఒక సీఎం కుటుంబ సభ్యుల్ని మీరు అంటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజాలు ఉంటేనే అనండి. నిజంగా జయచిత్ర గారితో సంబంధం ఉంటేనే మాట్లాడండి, లేకపోతే ఈ తప్పుడు ట్రోలింగ్స్ చేయకూడదు. ఇవన్నీ జనాల్లోకి వెళ్ళిపోతే ఎంత అవమానం అండి ఈరోజు నిజంగా. అసలు ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కానీ ఎక్కడ ఆయనకి ఈయనకి పోలిక లేదు అనుకునేవాళ్ళు అప్పుడప్పుడు. ఆయన చక్కగా ఒక సింగిల్ భార్య అయిన డబుల్ భార్యలు అనుకునేవాళ్ళు. ఈరోజు ఈయనకు కూడా డబుల్ భార్యలు అంటే నాన్నగారి వారసత్వంగా ఇలా చేయండి అయ్యా, ఇలా చేయండి అని చెప్పిపోయాడా? మరి ఏది నిజం ఏది అబద్ధం? సో మీరు కూడా ఆ కుటుంబాన్ని అనుమానించేటప్పుడు, అవమానించేటప్పుడు ఆధారాలు పెట్టుకొని అవమానిస్తే మీకు కూడా బలం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎత్తి లోపలేసేస్తారు. ఇక్కడ ఎక్కడున్నారా ఆధారాలు ఉంటారు. జయచిత్ర ఏమన్నా మీతో మాట్లాడి చెప్పిందా? లేకపోతే చనిపోయిన వ్యక్తి ఏమన్నా ఇల్లీగల్ రిలేషన్ ఉందని మీతో చెప్పారా? ఎందుకు ఈ ట్రోలింగ్లు? నిజం ఉంటే ట్రోల్ చేయండి, నిజాన్ని దగ్గర పెట్టుకొని ట్రోల్ చేయండి. అప్పుడు జనాలు నమ్ముతారు, జనాలు నిజాలు తెలుసుకుంటారు. సో ఇటువంటి మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు వీడియోలు జనాలు నమ్మకూడదండి. విలువైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇది తప్పు లేదు, మేము నిర్దోషులం, మా నాన్నగారు మంచివారని చెప్పాల్సిన బాధ్యత కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది.